ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్మును రేపు లబ్ధిదారుల ఇంటి ముందుకే వెళ్లనున్నారు. అయితే ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలి రోజే 90% పూర్తి కావాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేసింది. పెన్షన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయ సిబ్బంది అందిస్తారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సామాజిక పెన్షనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని, వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని చంద్రబాబు తెలిపారు. ఇక రేపు రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు నగదు అందిస్తారు. ఉదయం 6 గంటలకే పెన్షన్దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదు అందజేయనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులు, ప్రజలతో మాట్లాడనున్నారు. పెనుమాకలో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెన్షన్ పెంచినటువంటి 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు అందజేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే ఏప్రిల్ నుంచే ఇస్తామన్న హామీ మేరకు ఆ 3 నెలలు బకాయిలు కూడా ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. దివ్యాంగులకు ఒకేసారి 3,000 రూపాయలు పెంచామని, జులై నుంచి 6,000 రూపాయల చొప్పున పెంచిన పెన్షన్ అందజేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. 800 కోట్ల రూపాయలు దాదాపుగా భారం పడింది. ఇక గడిచిన 3 నెలలకు పెంపును వర్తింపజేయనుండడంతో మరో 1,650 కోట్ల రూపాయలు అదనంగా అందజేయనున్నారు. పెన్షన్దారులకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై 1న 4,408 కోట్లను పెన్షన్ల రూపంలో ప్రజలకు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రత పెన్షన్లు ఇకపై ప్రజల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్లను అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచనలు ఇచ్చారు.